అదేంటే నీ ఫ్రెండ్స్ ని మన ఇంటికి రమ్మంటున్నా? పావని ఇంట్లోనే ఉందిగా. ఉంటే ఏం చేస్తుంది? ఈ ఇంట్లో నాకు భాగం లేదా? నా ఫ్రెండ్స్కి నేను పార్టీ ఇవ్వకూడదా? ఎవరికి భయపడాలి నేను? నువ్వు బాగా తెగించేస్తున్నావే, నీకు ధైర్యం పెరిగిపోతోంది. భయపడితే మనం బతకలేము ఆంటీ. ఫ్రెండ్స్ వచ్చేస్తారు, పార్టీకి రెడీ అవ్వండి. ఏం ఆలోచిస్తున్నావు అఖిల్? డాక్టర్ ఏం చెప్తారు అనా? డాక్టర్ గురించి కాదదినా, హారిక గురించి ఆలోచిస్తున్నాను. రెగ్యులర్ పెయిన్ అని చెప్పింది కదా, తగ్గిపోతుందిలే, నువ్వేం వరి అవ్వకు. తన మాటల్ని మీరు నమ్ముతున్నారా వదినా? నాతో హాస్పిటల్కి రావడం ఇష్టం లేక కడుపు నొప్పని హారిక అబద్ధం చెప్పింది. అదేం లేదు అఖిల్, నువ్వంటే తనకి చాలా ఇష్టం, నువ్వు అపార్థం చేసుకోకు. మీరు మా కాపురాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు, కానీ హారిక తన స్వార్థం చూసుకుంటుంది. తనని ఎన్నిసార్లు క్షమిస్తారు వదినా? శిక్షించడానికి హారిక పరాయిది కాదు అఖిల్. నీకు భార్య, నాకు చెల్లెలు. కాలికో చేతికో గాయమైతే నయం చేసుకుంటాం కానీ నరికేసుకోం కదా. హారిక కూడా అంతే, మార్చుకోవాలి, మరో దారి లేదు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించకు, త్వరగా నువ్వు నడవాలి, దాని మీద దృష్టి పెట్టు. మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాన్ని వదినా. అవే మాటలు అఖిల్, చావాల్సిన కర్మ నీకేంటి? మేమంతా లేవా నీకు? మీరు ఉన్నారు కాబట్టే ప్రాణాలతో ఉన్నాను వదినా. మీరు నాకు పునర్జన్మనిచ్చిన అమ్మ, నన్ను బ్రతికించిన దేవత మీరు. మళ్ళీ జన్మంటూ ఉంటే బన్నీలాగా మీ కడుపును పుట్టాలనుంది. ఇప్పుడు కూడా నువ్వు నా కొడుకువే అఖిల్. నాకు మీ అన్నయ్యకి నువ్వు ఒక పెద్ద కొడుకువి. నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ఇష్టమో నాకంటే నీకే బాగా తెలుసు. ఆయన కోరిక అందరం కలిసి ఉండాలన్నది. ఏ రకంగానూ మాకు దూరం అవ్వాలన్న ఆలోచన కలలో కూడా చేయకు. బాధ అనిపించి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది వదినా, మీకు దూరం అవ్వాలని కాదు. నువ్వు మా బాధ్యత, నీ బాధ కూడా మా బాధ్యత. నిన్ను కాపాడుకోవడం మా అందరి బాధ్యత. నీకు తాత్కాలికంగా 2 కాళ్ళు లేవు, శాశ్వతంగా ఒక కుటుంబం ఉంది. ధైర్యంగా ఉండు అఖిల్. థ్యాంక్స్ వదినా. ఎవరు మీరంతా? ఎందుకొచ్చారు? మేం హారిక ఫ్రెండ్స్ మండి. మమ్మల్ని హారిక ఇన్వైట్ చేసింది. హారిక కడుపు నొప్పని పడుకుంది, మీరు తర్వాత రండి. ఇప్పుడు నా కడుపు నొప్పి తగ్గిపోయిందక్క. వాళ్ళని నేనే రమ్మన్నాను. ఎందుకు? ఊరికి ఏదో సరదాగా పార్టీ చేసుకుందామని. హాయ్ రాణి. హాయ్. అంజలి, మృదుల, భార్గవి ఎలా ఉన్నారే? రండి పైకి వెళ్దాం. అలాగే. హాయ్. ఎవరివిడా హారిక? మీ పిన్నినా? అమ్మమ్మ అయి ఉంటుంది. నోను, తను మా ఆంటీ. చూడటానికి పెద్దదానిలా కనిపిస్తాను కానీ నేను కూడా మీలా యంగ్. పేరు సుమ, ఇంకా పెళ్లి కాలేదు. ఈవిడెవరు? మీ పని మనిషా? అయ్యో కాదు, మా ఇంటి మనిషి. నాకు అక్క లాంటిది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు హారిక ఇలా చేస్తోందేంటి?
హారిక ఒకసారి వెళ్ళరా. ఏంటి హారిక నువ్వు చేస్తున్నది? కడుపు నొప్పని వంకతో అఖిల్తో హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావు. ఇప్పుడు ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ అంటున్నావు. ఆఫీస్కి వెళ్ళిన మీ బావగారులు హాస్పిటల్కి వెళ్ళిన అఖిల్ వసూలు ఇంటికొస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమవుతుందక్క? ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం కూడా తప్పేనా? ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా నాకు? అది కాదు హారిక. ప్లీజ్, నా పార్టీ మూడ్ పాడు చేసి నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు. నీ పని చూసుకో. ఎంజాయ్. ఏంటి హారిక? ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. Cheers. మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుండేది. చాలా హ్యాపీగా ఉంది అభి. ఓ రకంగా ఇదంతా ఒక కలలా ఉంది. మనకు మన ఆస్తి తిరిగి రావడం, మళ్ళీ మనం మన ఇంటికి రావడం, సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేయడం, దానికి నువ్వు నన్ను చైర్మన్ చేయడం తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న దూరంగా ఉన్నా నువ్వు వసు మన ఫ్యామిలీని అమ్మా నాన్నల్లా చూసుకుంటున్నారు. మీ కష్టం, సహనం, ఓపిక మనల్ని గట్టెక్కించాయి. ఆస్తులన్నీ మాకిచ్చి వెళ్ళిపోయినప్పుడు, ఆ ఆస్తుల్ని పోగొట్టుకొని మేం వీధిన పడినప్పుడు, మమ్మల్ని మీరింట్లో పెట్టుకొని పోషించినప్పుడు, శ్రావ్య పెళ్ళప్పుడు మీరు ప్రతిసారి మీరు మాకు సహాయం చేశారు. మీరు కష్టాలు పడి మాకు ఆనందాన్ని పంచారు. మీరు లేకపోతే ఈ పెళ్ళే లేదు, అసలు నా జీవితమే లేదు. అంతెందుకు, ఈరోజు నువ్వే లేకపోతే రేపు ఈ ఈవెంట్ లేదు. అఖిల్ని వసు కన్నబిడ్డలా చూసుకుంటుంది. వాడికి త్వరగా కాళ్ళు రావాలని కోరుకుంటుంది. మీ ఇద్దరు దేవతలభి. పొరపాటున మీరు మనుషులుగా పుట్టారు. మీ రుణం తీర్చుకునేదెలా? ఏంటన్నయ్యాను? రేపు ఈ ఈవెంట్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి అభి. నా ఫస్ట్ ఈవెంట్. ఇందులో మనం ప్రాఫిట్ చూసుకోవద్దు,
కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూద్దాం. అతను ఇచ్చిన అడ్వాన్స్ కాకుండా మరో 10 లక్షలుంటే ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయొచ్చు. అభి, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నానా? లేదన్నయ్య, లేదు. అన్నయ్య, ఒక్క నిమిషం. సరే అభి. హలో విజయ్. హలో, చెప్పాబి. మనీ అడిగాను, అరేంజ్ అయిందా? అయ్యింది, కానీ 2-3 డేస్లో రిటర్న్ చేయాలి అభి. 2-3 డేసా? 10 డేస్ టైం అడిగాను కదరా. సారీ అభి, 2-3 రోజుల్లో తిరిగి ఇస్తానంటేనే మనీ ఇస్తాను. సరే, మా ఆఫీస్కి పంపించు. అలాగే. థ్యాంక్ యూ. ఏమైంది అభి? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదన్నయ్య, బండ్లో సిగ్నల్ సరిగా రాకపోతే బయటికి వెళ్ళి మాట్లాడాను అంతే. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు అభి. ఎలాగైనా రేపటి ఈవెంట్ని సక్సెస్ చేయాలి, దాని మీదే ఫోకస్ చేద్దాం. నాకు నువ్వు తోడుగా ఉన్నావు కదా అభి, తప్పకుండా ఈవెంట్ సక్సెస్ అవుతుంది. రేపు ఈవెంట్ అయ్యాక మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం, గ్రాండ్గా పార్టీ చేసుకుందాం అభి. మనం చిల్ అయి చాలా రోజులైంది. హారిక, ఇక చాలా ఆపండి. పో అక్క, ఇప్పుడే కదా స్టార్ట్ చేసా. వెళ్ళు. కావాలంటే నువ్వు కూడా మాతో చేరిపోవే. ఈ ఎనర్జెటిక్ డ్రింక్ తాగి డాన్స్ చేయి. ఛీ, వీళ్ళు ఆపమంటే ఆపట్లేదు. అభినో వసునో ఇంటికొస్తే ఏంటి పరిస్థితి? ఉన్నాయంట అఖిల్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉందంట. నువ్వు త్వరలోనే నడుస్తావని డాక్టర్ చెప్పారు. నన్ను ఓదార్చడానికి మీరు అలా చెప్తున్నారు, కానీ నా కాలు గురించి నాకు తెలియదు అవుతున్నా. ఆ డిప్రెషనే వద్దు అఖిల్. నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా ఉంటే తొందరగా నడుస్తావు. నేను అలా ఉందాం అనుకున్నా హారిక ఉండనివ్వట్లేదు కదా వదిన. రోజు ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తూనే ఉంది. తన వల్ల హెడ్ఏక్ వస్తుంది. ఏం కాదు, నేను హారికతో మాట్లాడతాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. వచ్చేసారా? పదండి, రండి. ఇక్కడ పెట్టు. ఇటు. ఎవరు పెద్దమ్మా వాళ్ళు? పిన్ని ఫ్రెండ్స్ బన్నీ. ఎందుకలా గంతులేస్తున్నారు పెద్దమ్మా? పార్టీ చేసుకుంటున్నారమ్మా. ఇంట్లో మమ్మీ డాడీ లేరా పెద్దమ్మా? బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోతారు. మీరు ముగ్గురు ఫ్రెష్ అవ్వండి, నేను పాలు తీసుకొస్తాను.
ఫస్ట్ మనం హోంవర్క్ చేసుకుని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ఆడుకుందాం. ఓకే అన్నయ్య. ఏయ్, ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? మాకు డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పాను కదా, మేము హోంవర్క్ చేసుకోవాలి. మీరు బయటకు వెళ్ళిపోండి, మేము చదువుకోవాలి. ఎవరే తను? వేలడంత లేదు, నిన్నే ఎదిరించి మాట్లాడుతుంది. ఇది నీ హౌసా వీళ్ళ హౌసా? అవును, ఇది మా ఇల్లు. మీరందరూ వెళ్ళిపోండి. నా ఫ్రెండ్స్ ని వెళ్ళిపోమంటావా? నిన్నే ఆపుతున్నాడు. వీళ్ళకి నువ్వంటే భయం లేనట్టుంది. ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు? యారా, చిన్న పెద్ద గౌరవం లేదా? మీ పిన్ని చెయ్య పట్టుకుంటావా? నా చెల్లి మీద చేయెత్తితే పిన్నినే కాదు మమ్మీని డాడీనైనా ఎదిరిస్తాను. ఏమైంది బన్నీ? చూడు పెద్దమ్మ, పిన్ని చెల్లిని కొడుతుంది. ఎందుకు హారిక? కీర్తి టీవీ ఆఫ్ చేసింది. నా ఫ్రెండ్స్ ని నన్ను బయటికి వెళ్ళిపోమంది. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే చెల్లి టీవీ ఆఫ్ చేసింది. నేను కూడా చెప్తున్నాను, బయటికి వెళ్ళిపోండి. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? నీకు ఎంత పొగరా? నిన్ను ఎందుకు బన్నీ మీద చెయ్యెత్తావు హారిక? విడు, నన్ను వీళ్ళని బయటికి వెళ్ళమన్నాడు.
ఎవరు వీళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? పెద్దగా సౌండ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నాను మమ్మీ. మేము హోంవర్క్ చేసుకోవాలి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. టీవీ ఆపమన్నా ఆపలేదు. చెల్లెలు టీవీ ఆఫ్ చేయమని చెప్పింది మమ్మీ. అందుకని పిన్ని చెల్లిని కొట్టబోయింది, అందుకే ఆపాను. ఎవరు హారిక ఈ పిల్లలు? కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నారు. పిల్లల్లా లేరు, పెద్ద దొంగల్లా ఉన్నారు.